ప్రశ్న యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు రావణ్ రెచ్చగొట్టే విధంగా మాట్లాడారనో, లేక పవన్ కళ్యాణ్ గారిని కించపరిచే విధంగా మాట్లాడారని చెప్పి కేసు పెట్టారు. సరే, పోలీసులు చట్ట ప్రకారం ముందుకెళ్లాలని కూడా ఆయన అరెస్ట్ చేశారు. మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మొదటి పిఠాపురంలో హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ బెయిల్ ఇచ్చారు. అక్కడితో ప్రభుత్వం యాక్చువల్గా ఆగాలి. పోలీసులు ఆగాలి. ఎందుకంటే వాళ్ళ పని అక్కడికి అయింది. తర్వాత మరి ఇమ్మీడియట్గా మళ్ళీ అదుపులోకి తీసుకొని సర్పవరం 2025లో కేసు నమోదైందన్నారు. ఆ కేసులో తీసుకెళ్లారు కాకినాడ. మొబైల్ కోర్టులో మేజిస్ట్రేట్ మీద ప్రవేశపెట్టారు. బెయిల్ ఇచ్చింది. అక్కడితో ఆగాలి. ఆగారా? మళ్ళీ ఇమ్మీడియట్గా మచిలీపట్నంలో కేసు అన్నారు. అక్కడికి మచిలీపట్నం తీసుకెళ్లారు. ఆ పోలీస్ స్టేషన్లో ఉండగానే అక్కడ జనసేన వాళ్ళు వెళ్ళి వీరులం షూర్లం అని చెప్పి పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళి ఆ లోపలికి వెళ్ళి దాడి చేసే ప్రయత్నం చేశారు. సరే, ఇదంతా అయింది. మచిలీపట్నంలో మేజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్లారు. మచిలీపట్నం మేజిస్ట్రేట్ కూడా బెయిల్ ఇచ్చారు ముచ్చటగా మూడోసారి. అక్కడితో ఆగాలి కదా. ఈ బరితెములు ఏంటిది? ఒకే అంశం మీద ఎన్ని కేసులు, ఎన్నిసార్లు అరెస్ట్ చేస్తారు, ఎన్నిసార్లు తీసుకెళ్తారు? మచిలీపట్నంలో ముచ్చటగా మూడోసారి బెయిల్ రాగానే మళ్ళీ అనకాపల్లికి తీసుకెళ్లారట. మళ్ళీ అనకాపల్లికి ఏంటి ఇదంతా? చంద్రబాబు నాయుడు గారు 4వసారి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చట్టాలను, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. ఇవి ఖచ్చితంగా మీకు డ్యామేజ్ చేస్తాయి సార్. మరి మీరు ఇవన్నీ ఏమనుకుంటున్నారో, ఎవరో యుగోయిస్టులను సాటిస్ఫై చేయాలి అని చెప్పి ఆ యుగోయిస్టులను సాటిస్ఫై చేయడం కోసం కూడా ఒక హద్దు పొద్దు ఉంటుంది. మరి ఇంతగానం బరితెగింపులు అయితే కరెక్ట్ కానే కాదు. ఒక సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. సిస్టమ్ కాపాడబడాలి. ఒకే అంశం మీద ఎన్ని కేసులు పెడతారు? పోనీ ఎక్కడైనా కనుక నోటీసులు ఇవ్వకుండా అరెస్టులు ఎలా చేస్తారు? ఇంత దారుణంగా వ్యవహరించాల్సిన అవసరమా? రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారన్నారు, లేకపోతే కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తారన్నారు. అదే అంశం మీద ఎన్ని కేసులు పెడతారు? అదే అంశం మీద ఒకరు బెయిలిస్తే ఇంకొకరు అర్థం అవ్వడం లేదా? ఎవరో అసూయతో, ద్వేషంతో, ఈగోతో రగిలిపోతున్న వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం 4వసారి సార్ మీరు ముఖ్యమంత్రి. ఈ విధంగా మీ ప్రభుత్వంలో పోలీసులు పనిచేసేది. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీకు ఇవన్నీ ఏమి పట్టవా? పోనీ ఇవన్నీ మీకు మేలు చేస్తాయా? ఏంటి సార్ ఇదంతా?